అండ్ విష్ యూ గుడ్ లక్. నా హీరో గారికి ఇచ్చేద్దాం మైక్ మనం. మనోజ్ చంద్ర విల్ స్పీక్. యా, నో వరీస్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందు విచ్చేసిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ అందరూ చెప్పినట్టుగా ముందు ప్రవీణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్రెడీ చెప్పారు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆవిడ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంత మంచి కాంటెంట్తో మన ముందుకు వచ్చారు అని. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఆవిడ ఎక్కడ ఆ ఫస్ట్ టైమర్ అనే ఒక ఫీలింగ్ అయితే కనిపించలేదు. అండ్ ఆల్రెడీ బెనర్జీ గారు చెప్పినట్టు అండ్ రవీంద్ర విజయ్ గారు చెప్పినట్టు ఆ సెట్ని ఒక మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లా ఒక ఏమంటారు వర్క్ స్పేస్ అనే ఒక ఆ ప్రెషర్ లేకుండా వీ యూస్ టు కొలాబరేట్ అండ్ షీ వాజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఐడియాస్. ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేయడం కానీ మాట్లాడడం కానీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ వాళ్ళ స్టేజ్ మీద పిలిచి మాట్లాడడానికి మైక్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆవిడ గురించి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ మనోజ్, ఫనీ, సత్తి, బెనర్జీ గారు అండ్ రవీంద్ర విజయ్ గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో మీ అందరికీ ఇంకా బాగా దగ్గర అవుతారని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఇది థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా పెట్రోస్ అనేసి మా డిఓపి, హీస్ ఫ్రమ్ యూఎస్. బట్ ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా చక్కగా అందంగా మన పల్లెటూర్లని మనకి మళ్ళీ గుర్తు చేసి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చేలాగా ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా మనకు ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, కిరణ్ ఎడిటింగ్, అండ్ వరుణుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మణిశర్మ గారి సాంగ్స్ అండ్ కిరణ్ ఎడిటింగ్. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బాగా ఎక్సెల్ అవ్వడం మీరు గమనిస్తారు మూవీ చూసిన తర్వాత. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా సినిమా గురించి ఇంకా వర్డ్ స్ప్రెడ్ చేసి ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో వచ్చి చూసేలాగా మీరు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్